హలో అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ నాకెందుకో ఈ విషయం మీతోనే షేర్ చేయాలనిపించింది. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందే ఒక సిస్టర్కి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పాలి. తనకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, శ్రీలక్ష్మి సిస్టర్. ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాను అని అంటే, యాక్చువల్లీ చాలామంది నేను ఇంతకుముందు కొన్ని ఒక 1 month 2 months నేను కరెంట్ అఫైర్స్ బిట్స్ నేను కొన్ని క్వశ్చన్స్ అడిగేదాన్ని అనమాట. అండ్ ఇంకా కొన్నిటికి ఏంటిదంటే నేను ఎస్ఏ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది జనవరి ఫిబ్రవరి ఆ టైంలో చాలామంది అండి, అసలు ఎంతమంది అంటే ఒక 40 to 50 members దాకా ఆన్సర్స్ చెప్పేవాళ్ళు అనమాట. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సరే కాకుండా కంటెంట్ కూడా, దాని రిలేటెడ్ కంటెంట్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేవాళ్ళు. పెద్ద మెయిల్స్, పెద్ద మెసేజెస్, ఆ కమెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది జనవరి ఫిబ్రవరి ఆ టైంలో. ఇంకా కొంతమంది అయితే ఎస్ఏ టాపిక్స్ నేను అడుగుతుంటుంది, రోజుకు 2 లేకపోతే 1 అట్లా అడుగుతుంటుంది ఎస్ఏ టాపిక్స్ కూడా. అవి కూడా వాళ్ళు రాసి వాళ్ళ నోట్స్లో రాసి నాకు షేర్ చేసేవాళ్ళు అనమాట, మెయిల్ చేసేవాళ్ళు. నేను గ్రూప్లో షేర్ చేసేదాన్ని, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసేదాన్ని. అయితే ఎందుకు ఇంత పర్టికులర్గా ఎందుకు ఈ సిస్టర్ని ఎందుకు చెప్తున్నానంటే, శ్రీలక్ష్మి సిస్టర్ అండి, తనకి రీసెంట్గా మ్యారేజ్ అయిందంట జూన్ మంత్లో. కంగ్రాచులేషన్స్ సిస్టర్. నా తరపున, మన ఛానల్ తరపున హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మంచిగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇంత హ్యాపీనెస్ అంటే, ఈ సిస్టర్ నాకు ఆల్రెడీ మెసేజ్ చేశారనమాట. ఇట్లానే ఇంకొక సిస్టర్ కూడా రీసెంట్గానే నాకు మెయిల్ చేశారు. ఆ మెయిల్లో తను ఏం మెసేజ్ చేశారంటే, అక్క మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అని చెప్పేసి ఆలోచించాను ఇన్ని రోజులు, ఇంకా నోటిఫికేషన్స్ ఏం రావట్లేవు కదా, ఇంకా నేను మా పేరెంట్స్కి ఓకే చెప్పాను, నా మ్యారేజ్ ఇంకా చేసేస్తారు, ఈ శ్రావణ మాసం అట్లా చేసేస్తారు అని చెప్పేసి అన్నారు. అక్క ఖచ్చితంగా మ్యారేజ్ అయిన తర్వాత మనకి ఏమి ఇట్లా రిస్క్ అయితే ఏమి ఉండదు కదా, రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు కదా ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చినా కూడా అని చెప్పేసి అడిగారనమాట. నిజంగా లేడీస్కి ఎన్ని ప్రాబ్లమ్స్ కదా, మ్యారేజ్ అయిన తర్వాత అసలు ఆ సిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది, ఇంకా ఫిక్స్ అయిపోయిందంట, ఈ శ్రావణ మాసం చేసేస్తారని చెప్పేసి ఫిక్స్ చేశారనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో తను ఆ విషయం నాతో షేర్ చేసుకొని చెప్తుందనమాట. నాకు నిజంగా అసలు మన ఈ లేడీస్ జర్నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఇందులోనే నాకు మ్యారేజ్కి ముందు నుంచే నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఉండేది కదా నాకు కోరిక. అప్పుడు కూడా నేను చాలా మిగతా బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ మిగతా అన్ని ఎగ్జామ్స్ అనేటువంటి నేను అన్ని అప్లై చేస్తుంటే, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. సో అది కూడా ఇట్లనే అనమాట, యూపీఎస్సీ కిందనే ఉంటుంది. సో అట్లా అన్ని ప్రిపరేషన్ అనేటువంటిది నాకు 2016-14 నుంచే నేను ప్రతి ఎగ్జామ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, గవర్నమెంట్ ఏదైనా సరే రాసేదాన్ని అనమాట, స్టేట్ గవర్నమెంట్ అయినా సో రాసేదాన్ని. సో 2014 నుంచి నా ఈ 11 సంవత్సరాల ఈ గవర్నమెంట్ జాబ్స్ వేట అనేటువంటిది, ఇందులోనే నాకు మ్యారేజ్ అయిపోయింది, నాకు 2 పిల్లలు వచ్చారు. ఆ 2 పిల్లలు చిన్నతనం అయిపోయింది. వాళ్ళు ఇద్దరు ఫస్ట్ పెద్ద పాప స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది నా గ్రూప్ 1 యూపీఎస్సీ ప్రిపరేషన్ అప్పుడు. నాకు ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, పిల్లలు, పెద్ద పాప స్కూల్కి వెళ్తుంది, చిన్న పాప స్కూల్కి వెళ్తుంది. మొన్నటిదాకా కిడ్స్ అంటే జస్ట్ ప్లే స్కూల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు పెద్ద స్కూల్కి కూడా వెళ్తున్నారు అనమాట. సో అసలు చేంజెస్ అనేటువంటివి చూడండి. మన ప్రిపరేషన్లో చాలామంది మగవాళ్ళు అంటే లేడీస్ అందరు ప్రిపేర్ అవుతారు కదా, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు ప్రిపేర్ అవుతారు కదా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి. మగవాళ్ళ లైఫ్లో అంత తేడా అనిపించదండి నాకు. ఆడవాళ్ళకి మాత్రం చూడండి, మనం ఏంటిదంటే మ్యారేజ్కి బిఫోర్ ఒకలా ఉంటాం, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒకలా ఉంటాం. ఈవెన్ ఆ సిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే నాకు ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఏమన్నా అడ్డొస్తుందా అక్క అని చెప్పేసి అడిగితే నిజంగా చాలా బాధ వేసింది అనమాట. అండ్ ఆ సిస్టర్, ఇంకా నేను ఒకటే చెప్తున్నాను, సిస్టర్స్ ఎవరైతే 2022 నుంచి మ్యారేజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారో, సో మీరు చేసేసుకోండి. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేసి, ఒకవేళ నోటిఫికేషన్ వస్తే నాకు మ్యారేజ్ అయితే నేను చెయ్యలేనేమో అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ చాలామంది ఏంటిదంటే అప్పుడు 25 ఆ టైంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు 28, 29 అట్లా వస్తూ ఉంటాయి కదా. సో డిలే అయితే చేసుకోకండి. నోటిఫికేషన్స్ వల్ల ఏమంటారు, మ్యారేజ్ అనేటువంటిది పోస్ట్ పోన్ ఇంకా చేసుకుంటూ రాకండి, తర్వాత ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు హాయిగా చేసేసుకోండి. అండ్ అంటే నేనేమంటానంటే, ఇంకా నాకు ఏజ్ ఉంది అని అనుకుంటే, ఫ్యామిలీలో నాకు ఓకే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటే, మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళని ఒప్పించుకొని మీరు మళ్ళీ ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేయండి. కానీ నేను ఇంకా మ్యారేజే చేసుకోను, నాకు అంటిల్ అండ్ అన్లెస్ నాకు గ్రూప్ 1 వచ్చే వరకు, లేదంటే సివిల్స్ క్రాక్ చేసే వరకు చేయను అంటే మాత్రము మనకు సపోర్ట్ అనేటువంటిది చాలా అవసరం అండి. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ సిస్టర్, శ్రీలక్ష్మి సిస్టర్, నాకు మ్యారేజ్ అయింది అక్క, రీసెంట్గానే నాకు మ్యారేజ్ అయింది, June 8th నాకు మ్యారేజ్ అయింది అని చెప్పేసరికి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది.
ఆ సిస్టర్ కూడా చాలా డిసిప్లైన్డ్గా ఉంటారనమాట ఎడ్యుకేషన్ విషయంలో. తను కూడా ఖచ్చితంగా గ్రూప్ 1 క్లియర్ చేయాలి, గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి అన్న పంతంతో అయితే మన ఛానల్లో జాయిన్ అవ్వడం జరిగింది. క్లాసెస్ విన్నారు, ఏది అడిగినా సరే. అంటే నాకేంటిదంటే ఇట్లా డిసిప్లైన్డ్గా ఇట్లా డెడికేటెడ్గా ఉన్న సబ్స్క్రైబర్స్ కోసము ఏదైనా చేయాలనిపిస్తుంది. నేను ఫస్ట్లో అయితే వీళ్ళని ఇన్స్టాగ్రామ్ ఒక 2-3 సిస్టర్స్ అయితే పదే అడుగుతుండే అనమాట, అక్క చెప్పండి అక్క మీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంటే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చేసి నేను కాల్స్ కూడా చేశాను చాలామందికి. సో నేను అనుకున్న వాళ్ళల్లో శ్రీలక్ష్మి సిస్టర్ ఒకరు ఇప్పుడు మ్యారేజ్ అయిందని చెప్పాను కదా, ఆ సిస్టర్. నెక్స్ట్ సాహితీ సిస్టర్, ఇంకా 2-3 సిస్టర్స్ ఉన్నారండి. రాధా సిస్టర్ వీళ్ళతోటి అయితే పాపం నేను కాల్ చేస్తున్నప్పుడు ఈ రాధా సిస్టర్ అయితే నేను కాల్ చేస్తున్నప్పుడు తనకు బిజీ ఉండడం, తను కాల్ చేసినప్పుడు నేను బిజీగా ఉండడం, ఇలానే అయిపోయింది. సో నేను వీక్లీ ఒక 2 to 3 మెంబర్స్కి అయితే నేను కాల్ చేస్తానండి. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఏం రాలేదు, కాకపోతే చాలామంది అనుకుంటారు కదా నిజంగా అసలు అంటే ఇప్పుడు మెయిన్స్ నేను రాసి వచ్చాను కదా, నాకు అసలు రియాలిటీ ఏంటి అనేటువంటిది నాకు కొద్ది గొప్ప తెలిసింది కదా. చాలామందికి ఇంకా భయం ఉంటుంది కదా, నిజంగా ప్రిలిమ్స్ మనం క్లియర్ చేస్తామా, నిజంగా ఈ బుక్స్ చదివితే వస్తాయా రాదా, మెయిన్స్ మనం రాయగలుగుతామా లేదా, ఇన్ కేస్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలతోటి మనం చేయగలుగుతామా లేదా, అంటే ప్రిపరేషన్ అనేటువంటి కంటిన్యూ చేయగలుగుతామా లేదా చెప్పేసి చాలామందికి డౌట్స్ ఇట్లా ఉంటాయి కదా. ఎవరైతే మాట్లాడాలి నాతోటి అని అనుకుంటారో చెప్పండి మా, నేను ఖచ్చితంగా నేను ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ మేము ఊరు వెళ్తున్నాము, ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాము. అండ్ 2-3 సిస్టర్స్ కూడా నేను ఎప్పుడైతే మార్నింగ్ వీడియో పెట్టానో ఆ వీడియోకి రెస్పాండ్ అయ్యి అక్క ప్లీజ్ అక్క 5-6 అని చెప్పేసి మీరు మా కోసం లైవ్ రివిజన్ చేయకుండా ఉండకండి, అట్లీస్ట్ మా కోసమైనా రివిజన్ చేయండి అక్క, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అని చెప్పేసి మీ వాయిస్కి మీ ఎక్స్ప్లెనేషన్కి చాలా అడిక్ట్ అయిపోయాము. ఇప్పుడిప్పుడే మాకు చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చి నిజంగా గ్రూప్ 1 ఒకవేళ నోటిఫికేషన్ వస్తే పక్కా లిస్ట్లో మేము ఉండాలి అని చెప్పేసి ఒక గట్టి పంతంతో మేము స్టార్ట్ చేసాము. మమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళకండి, మీరు కోచింగ్ నుంచి కాల్ వచ్చిందని అన్నారు కదా, మమ్మల్ని మధ్యలో అయితే వదిలేయకండి అక్క. ఇన్ కేస్ మీరు అక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మాకు అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేసి ఇంకేమైనా సరే బుక్స్ కానీ మీకు ఏ బుక్స్ యూజ్ అయినాయి, మీరు మెయిన్స్కి ఎట్లా నోట్స్ రాసుకున్నారు, అట్లీస్ట్ అవన్నీ చూపించండి అక్క అని కూడా అన్నారండి మార్నింగ్ వీడియోస్లో. చాలా హ్యాపీగా అనిపించింది. మీ ఇంత అభిమానిస్తున్న మీకోసం ఖచ్చితంగా నేను నా సైడ్ నుంచి ఎంత చేయాలో అంత చేస్తానండి. నా సైడ్ నుంచి ఖచ్చితంగా మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. నేను జాబ్లో కొత్తగా ఒకవేళ నేను ఏదైనా జాబ్ చేసినా వీడియోస్ అనేటువంటిది రెగ్యులర్గా పెట్టకపోయినా మీరు నాకు ఈమెయిల్స్ చేయండి, మనం కమ్యూనికేట్ అవుదాము, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను, ఫాస్ట్గా రెస్పాండ్ అయినా. నేను ఇంకా చెప్పలేదు కదా జాయిన్ అవుతానో లేదో అనేటువంటిది, నాకు కూడా కన్ఫ్యూజనే. నేను జాయిన్ అయితే సడన్గా ఒకవేళ పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నేను వెళ్ళలేకపోతే నేను లైఫ్లో అది రిగ్రెట్ లాగా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే నాకు నా మెయిన్ ఇప్పుడు నేను నా పిల్లలకు అవసరం, నా ఫ్యామిలీకి అవసరం. ప్రజెంట్ చెప్పేస్తాను, కుదరకపోతే కుదరలేదని చెప్పేస్తాను, ఇంకా వెయిట్ చేయించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ నా పిల్లలకు నా ఫ్యామిలీ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత ఏదైనా. అదేనండి, ఇంకా వాళ్ళకి కాల్ చేసి ఒకసారి ఆలోచించుకొని మా హస్బెండ్తో, ఇది నేను తీసుకునే డిసిషన్. మా హస్బెండ్ అయితే నా డిసిషన్ మీదనే తను కూడా అంటారు, నీవు చేయగలను అని అనుకుంటే ఏదైనా చెయ్యి, ఎంత సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాను అని చెప్పేసి అంటారు. అట్లాంటి ఫ్యామిలీకి నేను వాల్యుబుల్ టైంని వాళ్ళకు కేటాయించకుండా నేను క్లాసెస్ అని ఇట్లా చెప్పలేను కదా అని అనిపిస్తుంది అనమాట. అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి యూట్యూబ్ అనేటువంటిది నాకు డైలీ ఒక 1 hour 2 hours నేను చేసుకుంటాను. అండ్ మధ్యలో కూడా ఇంటరప్ట్ అయినా కూడా నో వన్ విల్, అంటే ఎవరు నన్ను అడగడానికి ఏమి ఉండదు కదా. దిస్ ఈజ్ మై చాయిస్ అనమాట. వీడియో మధ్యలో ఎండ్ అయినా నో వన్ విల్ ఏమని అనడానికి లేదు కదా, ఇదంతా నాదే కాబట్టి, డిసిషన్ నాదే కాబట్టి. సో అదేనండి, ఆ సిస్టర్ అట్లా చెప్పేసరికి నాకు బాధ వేసింది అనమాట. బాధ అంటే సంతోషం అనమాట. ఒక సిస్టర్ ఏమో మ్యారేజ్ చేసుకోవాలా అక్క అని అడుగుతున్నారు, ఇంకొక సిస్టర్ ఏమో ఇంకా నేను పెళ్లి చేసుకున్న అక్క అని చెప్పేసి అన్నారు కదా. అంటే లేడీస్కి ఈ 3 years వాల్యుబుల్ 3 years నోటిఫికేషన్ టైం, ఈ 3.5 years ఇక్కడే గడిచిపోయిందండి. చాలామంది మ్యారేజ్ చేసుకోకుండా 3.5 years వెయిట్ చేశారు ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించే. సో హ్యాపీ అనిపించింది, అట్లీస్ట్ ఆ సిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తను చెప్పాను కదా 3 years నుంచి తను 3 years 2 years నుంచి దీని మీదనే కూర్చున్నారు అనమాట, గ్రూప్ 1 మీదనే కూర్చున్నారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ, ఫ్రమ్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఓకేనా, బాయ్. హ్యాపీగా ఉండండి సిస్టర్. ఇంకా నోటిఫికేషన్ గురించి ప్రజెంట్ అయితే ఆలోచించకండి, న్యూగా లైఫ్ స్టార్ట్ చేశారు. అంటే వీడియోలో ఇంకా డైరెక్ట్గా వచ్చి నేను చెప్పలేను కాబట్టి ఇట్లా వీడియో రూపకంగా మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట. అంతేనండి, బాయ్.